సో నెక్స్ట్ మనకి సెలక్షన్ పెయిన్ ఉందండి. సెలక్షన్ పెయిన్ అంటే ఏంటంటే మీరు నేను ఆల్రెడీ చెప్పుంటాను కానీ ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తాను. మీరు ఒక స్లైడ్ లో చాలా ఎలిమెంట్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ ఒక్కొక్క ఎలిమెంట్ కి నేమ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ ప్రెజెంటేషన్ టెంప్లెట్ ఓపెన్ చేస్తాను. టెంప్లెట్ లో చూడండి, ఈ స్లైడ్ లో చూసినట్లయితే 1, 2 ఇదంటే బ్యాక్గ్రౌండ్ లో ఉంది, ఇదొకటి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లేయర్స్ లాగా మనకి ఇక్కడ సెలక్షన్ పెయిన్ లో కనిపిస్తాయి. చూడండి, 1 స్లైడ్ నెంబర్ ప్లేస్ హోల్డర్, పిక్చర్ ప్లేస్ హోల్డర్ ఇలా కనిపిస్తుంది. మీకు ఇలా కాకుండా ఒక 20-30 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు ఇక్కడ మీకు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మీరు పేరు మార్చుకోండి. సో దీని యూజ్ ఏంటంటే ఒక 30 ఎలిమెంట్స్ మీరు పెట్టారనుకోండి, వాటికి మీరు ఎప్పుడైతే రెగ్యులర్ గా సెలెక్ట్ చేసుకుంటారు, మాడిఫై చేసుకుంటారు అనే వాటికి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ పేరు మార్చుకోండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్ అవుతుంది, దాని పేరు మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫూటర్ అలా మార్చుకొని అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు దాన్ని ఫార్మాటింగ్ చేసుకోవచ్చు, అంటే మూవ్ చేయడం, కలర్స్ చేంజ్ చేసుకుని ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ సెలక్షన్ పెయిన్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది? చాలా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మీకు ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ పిక్చర్స్ అన్ని ఉన్నాయి కదండి, ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఆర్డర్ సెట్ చేసుకోవడానికి మీకు బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ బ్యాక్వర్డ్ అనేది యూజ్ అవుతుంది. సో నేను కరెక్ట్ ఒక ఆర్డర్ లో పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇలా పెడుతున్నాను. ఇప్పుడైతే ఆర్డర్ కరెక్ట్ గానే ఉంది, కానీ అంటే ఇలా ముందుకు వస్తున్నట్టుగా ఉంది. ఒకవేళ అలా లేదనుకోండి, బై మిస్టేక్ అంటే మీకు అంతకుముందు అలా ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఏంటంటే ఒక కరెక్ట్ ఒక మనకి పద్ధతి ప్రకారం లేదు. ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, మళ్ళీ థర్డ్ది వచ్చింది. యాక్చువల్గా దీని పొజిషన్ ఎక్కడ ఉండాలి? దీనికి మధ్యలో ఉండాలి. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ ఫ్రంట్ కాదు, బ్రింగ్ ఫార్వర్డ్ అనాలి. నేను అండూ చేస్తాను, Ctrl+G ప్రెస్ చేశాను. బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వస్తుంది. ఓకే, సో ఇలా 1, 2, 3, 4 ఈ ఆర్డర్ లో ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ లో హోమ్ ట్యాబ్ లో సెలెక్ట్ అని ఉంటుంది. ఇందులో కూడా మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది నెంబర్ 2 పొజిషన్ లో ఉంది, ఇది నెంబర్ 3 పొజిషన్ లో ఉంది. ఇది కింద ఉన్నది వెనకాల ఉంటుందండి, ముందు ఉన్నది పైన ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఇది ఆర్డర్ చేంజ్ అయింది కదా, నేను అరేంజ్ లోకి వెళ్ళి బ్రింగ్, ఇప్పుడు ఏమనాలి నేను? బ్రింగ్ బ్యాక్వర్డ్ అనాలి. సారీ, ఇక్కడ సెలక్షన్ లో పిక్చర్ 10 పిక్చర్ 6 అని డిస్ప్లే అవుతుంది కదా సార్, అక్కడ మనం చేంజ్ చేసుకునేది కాదా? అక్కడ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏం లేదు, వెరీ సింపుల్. మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి కిందికి పెట్టుకుంటే ఏంటంటే ఆర్డర్ చూసుకోండి. మీరు అది పైన పెట్టారంటే ఇక్కడ చూడండి, పైన పెట్టారంటే అది ఫ్రంట్ ఉంటుంది, లాస్ట్ లో కింద ఉన్నది వెనకాల ఉంటుంది, అలా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇది రాంగ్ లో ఉంది, ఇది ఎక్కడ ఉండాలి? బ్యాక్ ఉండాలి, కాబట్టి బాటమ్ లోకి తెచ్చుకోవాలి. ఇలా అర్థమైందండి? ఓకే. ఓకే, సో